ఇక ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఓ వ్యాపారి ఓటును అమ్ముకున్న వాళ్లకు బుద్ధొచ్చేలా ఓ బోర్డు పెట్టాడు. తన షాప్ కు కష్టపడి డబ్బు సంపాదించిన వాళ్లే రావాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. గుడివాడలో ఓ దుకాణం ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షిస్తోంది. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసింది. ఈ బ్యానర్ పై గుడివాడ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పమిడిముక్కల మండలం మేడూరులో ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సానికి ఓ నిండు ప్రాణం బలైంది. సదరు వ్యక్తికి న్యాయం చేయాలని కోరుతూ మేడూరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ రోడ్లో నిరసన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేశామని పమిడిముక్కల ఎస్ఐ చెబుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఫైల్ చేసింది. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు చెందిన గడువు ముగిసిన 154 BS3 వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వాహనాలను జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ లో పెట్టి నడుపుతున్నట్లుగా ఈడీ గుర్తించింది. దాదాపు 38.36 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ మంత్రి డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుప రాడ్లతో కారు అద్దాలు పగలగొట్టారని పిఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ చైర్మన్ చెలంరెడ్డి నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్నికలు ముగిసినా ఏపీలో పరస్పర దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. తిరుపతిలో చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కారుపై కొందరు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తున్న నాని, అతడి గన్మెన్ పై దాడులకు పాల్పడ్డారు. నాని కారును అల్లరిమూకలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో ముందు జాగ్రత్తగా గన్మెన్ గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఆ శబ్దాలకు అక్కడున్న వాళ్లు పరుగులు పెట్టారు.